మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో వారంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనం. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు దగ్గర మనం వేడుకోవాలి. మనకున్న ఆపదల నుంచి, బలహీనతల నుంచి, సమస్యల నుంచి, అనేక రకాలైన ఇబ్బందుల నుంచి, మరి అది ఎవ్వరూ తొలగించలేని ఆ ఇబ్బందులు, ఆ బాధలు, సమస్యలు అన్నీ కూడా దేవుడే తొలగిస్తాడు. మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మన పక్షంగా ఆయన వ్యాజ్యమాడతాడు. మన పక్షంగా ఆయన నిలబడతాడు. అందుకే నీకున్న సమస్యలన్నీ కూడా ఆయనకి చెప్పుకోవటానికి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను ఆయన రెక్కల నీడలో నీకు మరి విశ్రాంతిని కలుగు చేస్తాడు, ఆశ్రయాన్ని ఇస్తాడు. శరణుజొచ్చి ఉన్నాను అని అంటున్నాడు. మరి ఆయన రెక్కల నీడను మనం ఆశ్రయించినట్లయితే మనకున్న ఈ బాధలు, బలహీనతలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అండి. మనం ఎప్పుడు కూడా ఆయన్నే ఆశ్రయించాలి, నరులను ఆశ్రయించుకోకూడదు. మరి నరులనే నమ్మొద్దు అన్నాడు కదా ఆయన. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని అన్నాడు కదా. అలాంటప్పుడు మరి మనం మనుషుల్ని ఎందుకు ఆశ్రయించడం? అదేదో దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో పడి మోకరించి మొర్ర పెట్టుకుంటే మన సమస్యలన్నీ తొలగిపోతాయి అన్నమాట అండి. మరి అలాంటి స్థితిలో మరి మనకున్న వ్యాధి బాధలు, బలహీనతలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలని ఆయన సన్నిధిలో మొర్ర పెట్టుకోవాలన్నమాట అండి. మరి అలాగ ఉండాలని మరి మనందరము కోరుకుందామండి. అప్పుడే మనము మన బాధలు అన్నీ తొలగిపోతాయి అన్నమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. మరి ఒక్కసారి దేవుని దగ్గర నుంచి విప్పబడిన ఆశీర్వాదాలు ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా అలాగ ఆశీర్వదిస్తూనే ఉంటాడండి. అభివృద్ధిలోనికి తీసుకుని వస్తూనే ఉంటాడు. అప్పుడు నీకు బాధలు కానీ, బలహీనతలు కానీ, సమస్యలు కానీ ఏది కూడా నీకు ఎదురవ్వదు అనమాట అండి. మనశ్శాంతిగా, ప్రశాంతంగా, హాయిగా నువ్వు ఉంటావు అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానము ఈ దినమంతా మనసులో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.